పర్మనెంట్ స్వయంవరం అనమాట ఈ స్కిట్. చూడండి, చాలా ఫన్నీగా తమాషగా ఉంటుంది. కూడా బాధ్యత లేదు. చూస్తేనేమో ఒక పక్క రీల్స్ యూట్యూబ్ అని చెప్పేసి లైవ్ లో ఇచ్చుకుంటా కూర్చుంటుంది. ఇదేమో ఆవలిస్తే చాలు ఒక్కళ్ళకి కూడా బాధ్యత లేదు. వెళ్ళి కాస్త కాఫీ పట్టరాబో. హలో, సార్ సార్ వస్తాను. సార్ మంచి సంబంధాలు వచ్చాయి సార్. మొత్తం 4 సంబంధాలు వచ్చాయి. చూస్తారా సార్ మీరు? అమ్మ సిరి అక్కడికి వెళ్ళి నిల్చున్నా. వచ్చారు సార్ సంబంధాలు. సార్ అన్ని మోడల్ సంబంధాలు వచ్చాయి సార్. మీరేనంటే పనిపూరి వాళ్ళు మీకు తెలీదు. మొత్తం మన సిరికి సరైన వాళ్ళు సార్ వీళ్ళు. ప్రస్తుతం ఈ జనరేషనే మనకి నడుస్తుంది కాబట్టి ఒకరు ఆకాశంలో, ఒకరు భూమి మీద, ఒకరు ఇంటర్నెట్లో. చాలా బాగుంటుంది సార్ మనకి. సో ఫస్ట్ సంబంధం అంటేనా? హాయ్ గైస్, నేను మీ యూట్యూబర్ రాహుల్. ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నా స్వయంవరం బ్లాగ్ అనమాట. ఇదిగో ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్నదే వీళ్ళే నాకు కాబోయే అత్తమావాలన్నమాట. హే అంకుల్, ఒకసారి నమ్మరా, షాకింగ్ రియాక్షన్ అని తమ్ముళ్ళు పెడతాను. హో, చూసారా అంకుల్ రియాక్షన్? మీ లైక్స్ అండ్ షేర్స్ చేయండి, ఈ రీల్ ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. వావ్, చూసారా అంకుల్ రోస్టింగ్ ఎలా ఉందో? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, యా. ఎవరు పెళ్లి కూతురు? నువ్వేనా? యా, ఐ హర్డ్ దట్ యూ మేక్ సమ్ రీల్స్. మన ఇద్దరం కలిసి కొలాబ్ రీల్స్ కూడా చేయొచ్చు పెళ్ళి అయితే. వాట్? కట్నమా? కట్నం ఏంటండి? మీ ఇంటి పేరుని నా ఛానల్ పేరుతో మిక్స్ చేస్తాను. నాకు వచ్చే క్రెడిట్ అంతా మీకే వస్తుంది. మీ ఇంటికి వచ్చే కొరియర్ల మీద కూడా స్పాన్సర్ పై రాహుల్ అని రాసి ఉంటుంది. నేను అంతకంటే ఏం కావాలి మీకు? ఓ, so much of drama here. Yes uncle. Oh, yeah. Okay guys, next week మన ట్రావెల్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై బై. ఇంకొక సంబంధం ఉంది సార్. Got that crypto stack way up in the digital sky. I'm trading on the blockchain. And they call me Crypto Kieran. Future is now, man, the life that I am living. Yeah, they call me Crypto Kieran. That's right, Crypto Kieran. How do you do? మంచి టఫ్ ఉన్న క్యాండిడేట్ సార్. What uncle? How do you do? Hi auntie, how do you do? ప్రయాణం అది బాగా జరిగిందా? Oh auntie, what shall we bloody pollution party?
అందుకే సిరితో పెళ్ళైన తర్వాత అమెరికా తీసుకెళ్ళిపోతాడు. మామూలు ఒక పని చేయాలి, టికెట్ మాత్రం మన క్రిప్టో కరెన్సీలోనే మాత్రమే పెట్టేవాళ్ళం. ఏంటి ఏంటి అమెరికా అంటే చేతులు ఇచ్చేది. ఆయన నాకు నీ దగ్గర ఆస్తిపాస్తు అంటే ఇల్లు, పొలము, స్థలము ఇట్లా ఏమన్నా సంపాదించావా, సమకూర్చుకున్నావా? ఇంకా ఆస్తి, ఇల్లు, స్థలాలంటే ఏంటి? ఈ డిజిటల్ వరల్డ్లో క్రిప్టో కరెన్సీ ఎందుకు? నా దగ్గర లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ ఉంది, మీకు తెలుసా? యూనో లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ అంటే దాని విలువ రేపు పెళ్ళైతే మంగళసూత్రం బదులు నేను పెన్ డ్రైవ్ కడతా. ఆ పెన్ డ్రైవ్లో 10,000 కోట్ల క్రిప్టో కరెన్సీ ఉంటుంది అంకుల్, యూనో. అవునైనా రేపు ఆ పెన్ డ్రైవ్ని బంగారు కొట్టి తీసుకుపోతే ఎంత బంగారం ఇస్తారు? ఇంకా కొట్టేంటంటే నువ్వు మాల్వేర్స్ వెళ్తే నువ్వు డిజిటల్గా లక్షల కోట్లలో నువ్వు చూడొచ్చు, కానీ తాకలేవు, అది గాల్లో ఉంటుంది. డిజిటల్ అంటే ఆలోచించండి. అసలు దాని విలువ ఎంత వస్తుంది చెప్తున్నాయన? మీరు కనుక మాల్వేర్స్ చెక్ చేశారనుకోండి, అది లక్షల కోట్లో ఉంది, ఒక్కోసారి సున్నా కూడా అవ్వచ్చు. ఈ రకంగా నువ్వు చేసుకుంటే దానికి గుడ్డి సున్నా అవుతుంది. సరే నువ్వు వెళ్ళి అలా పక్కన ఉన్నావనుకో, ఓ లోకల్ మా అభిప్రాయం ఏంటో తెలుసా పో. సిరి, నువ్వు నన్ను కనుక పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముందు ఓర్లు చేసుకుంటూ ఉండొచ్చు. వైఫై ఎంత స్పీడ్గా వెళ్తుందో నా కరెన్సీ కూడా అంతే స్పీడ్గా వెళ్తుంది. సూపర్. ఇలాంటి సంబంధం అనుకున్నాయినా మంచి లక్షణమైన సంబంధం ఏదన్నట్టు చూ అమ్మాయికి. సార్ ఇప్పుడు మంచి సంబంధం ఉంటుంది సార్, అమెరికా సంబంధం. రండి. అయ్యా సిరి పాపకి నేను అబ్బాయి కోసం అడిగాను కదా, మరి అమ్మాయి వస్తుంది. ఆగండి, మీకు అన్నిటికీ తొందరేను, మళ్ళీ నన్ను తొందర అంటారు. రానియండి. ఎవరమ్మా మీరు? కంగారు పడకండి, నేను పెళ్లి కొడుకు అక్కని. నా తమ్ముడు పెద్ద వేల కోట్ల వ్యాపారం చేసే ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వాడు క్షణమైనా తీరిగ్గా ఉన్నాడు. అదేంటండి, ఆ రోజు వీడియో కాల్ చేసి చూపిస్తామన్నారు కదా, మరి మీరు వచ్చారు? అవునయ్యా, చెప్పాను. నా తమ్ముడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వాడు ఉన్నది, వాడికి నేను ఎంత చెప్తే అంత. నేను చెప్పండి వాడి గీత కూడా దాటాడు. చెప్పే వాడు ఇప్పుడు 10 కోట్ల మీటింగ్లో ఉన్నాడు. ఎలా ఎత్తుతాడు ఫోను? ఆడపడుచు వచ్చేసిందంటే డామినేషన్గా ఉంది. అలాగే చూద్దాము, మంచి సౌండ్ పార్టీ అంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈమె కింద డొమెస్టిక్ వైలెన్స్, ఆడి కింద మనం 2 వేసుకొని కోట్లు లాగుదాము. పెళ్ళి కాలేదు, ఆలోచన పెళ్లి కూతురు నువ్వేనా అమ్మా? ఇదిగో అమ్మాయి, నువ్వెంత మోడ్రన్గా ఉన్నా నా తమ్ముడు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు అంటే చాలా పద్ధతిగా ఉంటాడు. నేను చెప్పండి నీ మెల్ల తాళి కూడా కట్టాడు. తాళైనా ఆయన కడతారా లేకపోతే మీరే కడతారా? వస్తాడండి, మీ పెళ్లి ఓకే అంటే నా తమ్ముడు ఆటోమేటిక్గా వస్తాడు. ఇదంతా కాదు, చెప్పండి నా కోట్ల మీటింగ్ డీల్ ఉంది, నేను వెళ్ళాలి. సరే మీరు మీటింగ్కి వెళ్ళండి. ఏమన్నా కమ్యూనిటీ వీడియో కాల్ ద్వారా మేమే తిరుగుతాం, వెళ్ళండి. ఓ మై గాడ్, ఛీ. ఇదంతా కాదు సిరి, నీ మనసులో ఎవరైనా ఉన్నారా చెప్పు. సరే సిరి, ఇప్పటిదాకా 4 సంబంధాలు వచ్చాయి కదా, నీకు ఏదైనా ఒక్క సంబంధమైనా ఒక్కడైనా నచ్చిందా చెప్పు. ఈ తెచ్చిన సంబంధాలకు ఏం నచ్చలేదు నాన్నగారండి. నేను ముందు నా నిర్ణయం తీసేసుకున్నాను. ఏంటి నా నిర్ణయం ముందే తీసేసుకున్నాను. నన్ను ఏం ఎవరైనా తీసుకున్నావా? ఎవరిని అడిగి తీసుకున్నావు? మీరు తీసుకున్న సంబంధాలు ఏ పద్ధతుల్లో లేవండి. నన్ను ఎవరైతే ప్రపంచానికి అందరికంటే అందంగా చూపిస్తున్నారో, నన్ను ఎవరైతే రీల్స్ తీస్తే 100K లైక్స్ వస్తున్నాయో, నేను వాళ్ళని చేసుకుంటే నాకు లైక్స్ ఫాలోవర్స్ పెరుగుతారు. రీల్స్ లేదు, నాకు లైఫ్ లేదు. సో అందుకని చెప్పేసి నేను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదండి. ఎవరమ్మా ఎవరెవరు 3 years నుంచి నన్ను వీడియోస్ తీస్తూ లైక్స్ అన్ని వచ్చేలా చేస్తున్నాడో మనకెవరైనా విజయ్ అండి. ఫోటోలు తీసి నా 3 వేలు పగిలిపోయింది. ఇంకా నీ పెళ్లి ఫోటోలు కూడా రీలే తీయాలంటే నా వల్ల కాదమ్మా. నాకు నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు, ఈ వచ్చలు వద్దు. నేను మానేసి హిమాలయాస్కి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. విజయ్ విజయ్ వెళ్ళిపోతున్నా. రీల్స్ ఎవరైనా చేస్తారా? విజయ్ అస్సలు ఏం జరుగుతుంది ఇక్కడ? గారాబం చేసి 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 దాన్ని చెడగొట్టాం కదే. అయ్యా మీ అందరికీ చెప్తున్నాను, నేను నా బిడ్డకి ఫోన్ ఇచ్చి స్వేచ్ ఇచ్చి దాన్ని ఇలా రీల్స్ అని యూట్యూబ్ అని ఇలా పాడైపోయింది. మీరు కూడా మీ పిల్లల్ని ఫోన్లు ఇచ్చి మరీ ఇలా గారాబం చేసి చెడగొట్టొద్దయ్యా. నాకు పట్టిన కంటే మీ అందరికీ పడుతుంది. అందుకనే కొద్దిగా ఆలోచించండి.